హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు వెల్లుల్లి రసం, ఈ వెల్లుల్లి రసంలోకి మంచి కాంబినేషన్గా సింపుల్గా చేసుకునే మటన్ వేపుడు చేసి చూపిస్తాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఈ వెల్లుల్లి రసాన్ని పోసుకొని ఈ మటన్ వేపుడు నంచుకొని తింటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో. తప్పకుండా ఈ క్లైమేట్లో మీరు ట్రై చేయాల్సిన రెసిపీస్ అండి ఇవి. ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ రెసిపీగా వెల్లుల్లి రసం చేసుకుందాం. ఈ వెల్లుల్లి రసం చేసుకోవడానికి ఫస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఇలా నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. చింతపండు బాగా నానిన తర్వాత ఇలా చేతితో బాగా పిసికి ఆ చింతపండులో ఉన్న పిప్పిని తీసేసి పక్కన పెట్టేసుకొని చింతపండు రసాన్ని సపరేట్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ సైజులో ఉన్నవి బాగా పండినవి 2 టమాటాలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా కడిగిన రోట్లో 2 టీ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఇవి రెండింటినీ కలిపి దంచుకోండి బాగా. ఈ రోల్ చూపించి వీడియో చేసినప్పుడల్లా నన్ను కామెంట్స్లో అడుగుతూనే ఉంటారండి, రోల్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అని. ఈ రోలు నేను నెల్లూరులో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొండాయిపాలెం గేట్ అని అక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆ ఏరియాలో కొన్నానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొని కారులో వేసుకొచ్చుకున్నాను. తీసుకొని కూడా 6 years పైనే అవుతుంది. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకోండి. కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. మనం గార్లిక్ రసం చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లి పొడిని ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు రసం పెట్టుకునే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఫస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి లైట్గా వేగాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. టమాటా ముక్కలు తొందరగా మెత్తబడడం కోసం దీంట్లోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి. బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పొడిని కూడా వేసుకొని వేయించుకోండి. 1 లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి, సరిపోతుంది. వెల్లుల్లి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మనకి ఆ రసంలో వెల్లుల్లి ఫ్లేవర్ లైట్గా తగులుతూ ఉంటుందండి. ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి రసము, అందుకని మరీ ఎక్కువ వేయించుకోవద్దు. ఇలా లైట్గా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని పోసుకొని దీంట్లోనే పులుపుకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 లీటర్ దాకా నీళ్లు పోసుకున్నానండి. మీరు చూసుకొని మీరు పులుపుకి తగ్గట్టు పోసుకోండి నీళ్లు పోసిన తర్వాత నీళ్ళను ఒకసారి టేస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది పులుపు ఎంత ఉంది అని. దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు మరిగించుకున్నానండి. మరిగిన తర్వాత ఈ రసం గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మరొక పోపు గరిటె పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు మెంతులు వేసుకొని వేయించుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా మెంతులు వేస్తున్నాను. మీరు కావాలంటే వేయించి పొడి చేసిన మెంతుల పొడి ఉంటే మీ దగ్గర డైరెక్ట్గా రసంలో అయినా ఒక చిటికెడు వేసుకుంటే బాగుంటుంది. మెంతులు వేగిన తర్వాత దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించి దీంట్లోనే 4 లేదా 5 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 3 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చపచ్చగా దంచి వేయండి. దీంట్లో మళ్ళీ మనం కారం అలాంటిది ఏం వేయమండి. పచ్చిమిర్చి ఎండుమిర్చిలో ఉన్న కారంతోనే సరిపోతుంది. అందుకని ఎండుమిర్చిని ఒక 4 వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ వేసుకొని వేయించుకోండి. ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఈ పోపుని తీసి డైరెక్ట్ గా రసంలో వేసుకొని దీంట్లోనే లాస్ట్ గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే వెల్లుల్లి రసం రెడీ. లైట్ గా మనకు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయి. పుల్లగా నోటికి కమ్మగా ఉంటాయి. మీకు జలుబు దగ్గు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి వెల్లుల్లి రసాన్ని ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి. ఇలా చేసుకున్న రసాన్ని పక్కన పెట్టేసి మటన్ వేపుడు సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్యాటరింగ్ స్టైల్ మటన్ వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ 1/2 kg మటన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి. మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే బోన్స్తో తీసుకున్నాను. ఇలా కడిగిన మటన్ని కుక్కర్లోకి తీసుకోవాలి. ఫస్ట్ కుక్కర్లో ఉడికించేసుకున్నాం అనుకోండి, మటన్ బాగా ఉడుకుతుంది, మిగతా ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. అందుకని కుక్కర్లోకి మటన్ తీసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3/4 గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను.
లేదా ఒక హాఫ్ గ్లాస్ దాకా అయినా పోసుకోవచ్చు. ఆల్రెడీ మనకి మటన్లో నుంచి నీళ్లు ఊరుతాయి కాబట్టి మరి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. హాఫ్ గ్లాస్ లేదా ఒక 3/4 గ్లాస్ దాకా నీళ్లు పోసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 5 విజిల్స్ రానివ్వండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మటన్ ఉడికిపోయింది. మీకు లైట్గా పలుకునింది అనుకోండి, మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి ఉడికిపోతుంది. ఒకవేళ ముదురు మటన్ అయితే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి. ఇలా ఉడికించుకున్న మటన్ని పక్కన పెట్టుకోండి. నీళ్లు పారబోయొద్దు, నీళ్లతో సహా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ లైట్గా కాగిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు 1, 1 ఇంచు చెక్క, జాపత్రి కొద్దిగా, 4 లేదా 5 లవంగాలు, మరాఠీ మొగ్గ 1, రాతి పువ్వు కొద్దిగా వేసుకోండి. దీంట్లోనే సాజీరా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని లాస్ట్గా 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోండి. మీకు ఇంకా కావాలంటే ఒక 2-3 యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మసాలా దినుసులు లైట్గా వేగాయి అనుకున్న తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ వేసాము, అందుకని మరొక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 టమాటాని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ వేసుకొని వేయించుకోండి. ఈ టమాటా పేస్ట్ వేయడం వల్ల వేపుడు రుచిగా ఉంటుంది, అలాగే మీకు కొద్దిగా గ్రేవీ లాగా కూడా వస్తుంది. మరీ డ్రైగా కాకుండా కాస్త గ్రేవీ లాగా ఉంటుందన్నమాట. ఇలా టమాటా పేస్ట్ వేయించుకునేటప్పుడే దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకోండి. పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, టమాటా పేస్ట్ వేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ మొత్తాన్ని వేసుకోండి. నీళ్లతో సహా వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ మటన్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించండి. త్వరగానే ఇంకిపోతాయండి, ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి పెద్ద టైం పట్టదు మీకు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఈ కర్రీలో ఉన్న బిర్యానీ ఆకులు తీసేస్తున్నాను నేను. ఆ ఫ్లేవర్ మొత్తం ఈ కర్రీలోకి వచ్చి ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆకు తీసేసి ఉడికిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 4-5 నిమిషాలకి మీకు ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో 3 లేదా 4 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం మటన్ ముక్కలకి పట్టి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూడండి, మరి కొద్దిసేపటికి బాగా ఉడికిపోయి చిక్కటి గ్రేవీ లాగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి. మీరు కొద్దిగా స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి. దీంట్లోనే ధనియాల పొడి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోండి. మనం వేసిన పొడులన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. సుమారుగా ఒక 2-3 నిమిషాలన్నా ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు చూడండి, బాగా వేగిపోయింది. లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. మరీ డ్రైగా వచ్చేంత వరకు వేయించుకోమాకండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు లైట్గా గ్రేవీ ముక్కకి పట్టి చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే క్యాటరింగ్ స్టైల్లో మటన్ వేపుడు రెడీ. చూడండి, చూడటానికి ఎంత ఎమ్మీగా ఉందో, చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ మటన్ వేపుడులోకి ఈ రసాన్ని చేసుకోండి. రెండిటి కాంబినేషన్ అద్రిపోద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.